వెల్కమ్ టు టీవీ11. నా పేరు హబీబ్. సంగారెడ్డి నియోజకవర్గం కంది మండలం కౌలంపేట గ్రామంలో ఉన్నాము. చరిత్రలో ఇది మొదటిసారిలాగా కనిపిస్తున్నట్టుగా ఉంది. ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో 21 సంవత్సరాల్లో సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైన మొదటి వ్యక్తిగా ఈ డిస్టిక్లో మనకు కనిపిస్తున్నారు. తన పేరే షఫీ మొహమ్మద్. తనని అడిగి తెలుసుకుందాము ఏ విధంగా తను ఈ విజయానికి గల కారణాలు ఏంటో. సార్ నమస్తే. సార్ నమస్తే. షఫీ మొహమ్మద్ అని అంటే ఈరోజు అందరికీ తెలిసిపోయింది. 21 సంవత్సరంలోనే ఈరోజు మీరు ఒక సర్పంచ్ నాయకుడిగా మీరు విజయం సాధించారు. మీ విజయం వెనుకాల ఉన్న కారణం ఏంటి? ఏమన్నా ఎవరైనా మద్దతు ఉన్నదా, లేకుంటే మీకు మీ విజయాన్ని వెనకాల మీకు ఏమైనా యూత్ సపోర్ట్ ఉన్నదా, లేకుంటే ఇంతకుముందు మీరు ఏమైనా సమాజ సేవలు ఏమైనా చేశారా? ఎప్పుడైతే నేను డిగ్రీ ఇంటర్ అప్పుడు చదువుతున్నాను, అప్పటి నుండే నాకు రాజకీయాలంటే కొంచెం ప్రేమ కలిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు రోడ్ క్రాస్ చేయించడంలో, ముసలి వాళ్ళకు హెల్ప్ చేయడంలో, హాస్పిటల్ తీసుకుపోవడంలో, దాంట్లో నాకు వాళ్ళకి హెల్ప్ చేయడంలో చాలా ఆనందం కలిగింది. రాజకీయాల్లోకి వచ్చి ఏదన్నా యువతకు, మా గ్రామాభివృద్ధికి ఏదో ఒకటి నా తోచినంత వరకు వాళ్ళకు హెల్ప్ చేద్దామనే నాకు తపన. ఏదో ఒకటి చేయాలనే తపనతో మా నాన్న దగ్గర వచ్చి నేను ఇది పొలిటికల్ సైన్స్ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు మా నాన్నగారు నాకు ఎందుకు బెటర్ అని చెప్తే, చాలామంది ఈరోజు రేపు చూస్తుంటారు, మీరు పొలిటిక్స్ అంటేనే వద్దు అంటారు ఫ్యామిలీస్లో. అలాంటిది మా నాన్నగారు మాకు చాలా వెరీ ప్రౌడ్. ఎందుకంటే నాకు పాలిటిక్స్లో దించారు వాళ్ళు, సమాజానికి సేవ చేయాలని ఆయన కూడా కృషి పడుతున్నారు. ఇంకా అంటే ఆయన కృతజ్ఞతలు ఎంత చెప్పినా కృతజ్ఞత తీర్చలేను నేను. తర్వాత విషయం అంటే నాకు మద్దతుగా మా శాసనసభ్యులు జగ్గారెడ్డి గారు, వాళ్ళ సపోర్ట్ ఉంది. మరి గ్రామ ప్రజలు, అక్క చెల్లెళ్ళు, యువత, మా ఫ్రెండ్స్, వాళ్ళకు రుణపడి ఉంటాను నేను ఎలాకాలం. షఫీ గారి తండ్రి మహమ్మద్ బాబా గారు ఇక్కడ మాతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీ బాబుని అడిగితే తను చెప్తున్నాడు, మీరిచ్చిన ఎంకరేజ్మెంట్ వల్లనే ఈరోజు నేను ఒక నాయకుడిగా నేను నిలబడ్డానని చెప్పేసి అని అంటున్నాడు. మీరు ఈ ఏజ్లో ఎవరైనా ఏ తండ్రి అయినా కోరుకునేది ఏంటంటే పిల్లలు మంచి క్వాలిఫైడ్ అయిన ఎడ్యుకేషన్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉండి వాళ్ళు మంచి ఒక జాబ్లో సెటిల్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. బట్ మీ బాబుని మీరు రాజకీయంలోకి తీసుకురావడానికి గల కారణం ఏంటి? సార్, నేను అప్పుడప్పుడు ఊర్లోనే ఇక్కడ నుంచి ఇప్పుడు విలేజ్లో అక్కడక్కడ ఎట్లా ఉంటుందంటే సార్, ఇప్పుడు విలేజ్లలో ఇప్పుడు గ్రూప్లుగా ఒక 10 మంది, ఇక్కడ ఒక 10 మంది అక్కడ ఉంటారు. మళ్ళీ నేను అడుచుకుంటూ బస్తీలకి వెళ్ళేసి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ ఏమన్నా నీకు కష్టాలు ఉన్నాయా, అవి ఉన్నాయా అని చెప్పి అడుచుకుంటూ పోతుంటే చిన్న వయసులో నుంచే అతడు ఏం చేస్తుండే అంటే నా వెనక బ్యాగ్కి వెళ్ళి నడుచుకుంటూ వస్తుంటే ఇతడు బాబా కొడుకు అని చెప్పేసి మెల్లమెల్లగా ఏమవ్వా, తిన్నావా, చేసినావా అని చెప్పి పలకరిస్తుండే. ఆ విధంగా నేను మెల్లమెల్లగా ఏ అడుగుజాడలో ఎక్కడైతే నేను వెళ్తుంటానో అక్కడక్కడ కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతుండే. ఆ ఇన్వాల్వ్ ఏం చేశాడు, నాకు కూడా ఒక ఆశ ఉండే, నా కొడుకును నేను ఖచ్చితంగా నేను పడే బాధను నేను కూడా ఒక ప్యూర్ ఫ్యామిలీస్ అంటే సార్, ఇప్పుడు కనీసం అంటే ఒక పూట తిని ఒక రెండో పూటకు మనము లేని ఆ స్థాయిలో ఉన్నాం సార్. ఈరోజు ఆ స్థాయిలో ఉండేసి మనం ఏదైతే తింటున్నామో, నా దగ్గర ఒక 10 కిలోల బియ్యం ఉంటే ఆ 10 కిలోల బియ్యంలో కూడా నేను సమాజంలో ఏముందంటే, అయ్యా నా దగ్గర లేవు, నా దగ్గర అంటే 1 కిలో బియ్యం ఇచ్చే గుణం సార్ నాది. అంటే అలాంటి గుణం నా అబ్బాయి లోపల కూడా నేను చూసినాను సార్. చూసేసి మళ్ళీ అబ్బాయికి అన్నాను, అబ్బాయి నువ్వు ఏం చేస్తావు అంటే, అన్న నేను ఏదో ఒకటి ఒక సివిల్ ఇంజనీర్గాను ఒక ఎస్ఐగాను చేయాలని చెప్పేసి నా తపన ఉండే. ఆ తపనకు అతను ఏమొచ్చికొచ్చాను అడిగాడంటే, నాన్న నేను పొలిటికల్ సైన్స్ చేస్తా, నేను ప్రజాసేవ చేస్తా అని చెప్పేసి వస్తే నాకు అతను చెప్పే మాటలు చూసేసి కన్నీటే బొట్టు రాలిపోయింది. అంటే సమాజంలో ఏ తండ్రి కూడా ఆలోచన చేస్తాడు ఏంటంటే, చదివిచ్చేసి అతనికి ఒక ఉద్యోగస్తుడిగా చేయాలని ఆశపడతాడు. కానీ నేను అతను చెప్పే మాటలు నేను పొలిటికల్ సైన్స్ చేసేసి నేను రాజకీయంలోకి వచ్చేసి నేను ప్రజాసేవ చేస్తానంటే ఖచ్చితంగా సరే, నేను నా కొడుకును కన్నందుకు నా బతుకు కూడా ధన్యమవుతుందేమో, అతను కూడా పబ్లిక్ సేవ చేయాలని చెప్పి ఆలోచన ఉందేమో. ఖచ్చితంగా బిడ్డ, నీకు ఖచ్చితంగా ఏదేమన్నా సరే నువ్వు పొలిటికల్ సైన్స్ అంటున్నావు కదా, చేయి అని చెప్పేసి నేను కూడా మా అబ్బాయిని కోఆపరేట్ చేసి ముందుకు తెచ్చిన సార్. తనకు తానే ఈ ఎన్నికల్లో గెలిచారా, లేకుంటే మీరు ఇంతకుముందు మీరు వేరే వార్డ్ మెంబర్గా ఉండి మీకు కొద్దిగా పేరు ఉన్నదా,
ఉంచుకొని తనను మీరు ప్రోత్సహించి లేకుంటే డబ్బులు ఇచ్చి మీరు గెలిపించారా? ఈ ఏదైతే పంచాయతీ ఎలక్షన్లో అబ్బాయి, దాని తర్వాత నేను పొలిటికల్ సైన్స్ చదువుతా అన్న తర్వాత స్థానిక ఎలక్షన్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో అబ్బాయి అన్నాడు, డాడీ నేను కూడా నామినేషన్ వేస్తా సర్పంచ్గా అని చెప్పి అనడం జరిగింది. సరే నీ ఇష్టం చూడు, ఒకసారి ఆలోచన చేయి, నువ్వు వయసు కూడా ఎందుకంటే ఇప్పుడే మూమెంట్లో ఉన్నావు, ఇప్పుడు నెక్స్ట్ ఒక 5 years తర్వాత చూద్దాం అని చెప్పి జరగడం జరిగింది. కాదు డాడీ నేను ఖచ్చితంగా నామినేషన్ వేస్తా, మీ ఆశీర్వాదం నాకు ఇవ్వమని కోరడం జరిగింది. సరే ఆ విధంగా అయినా సరే అని చెప్పేసి నేను కూడా కోఆపరేట్ చేసి అతనికి నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన తర్వాత మన ప్రచారంలోకి వెళ్ళేసరికి డోర్ టు డోర్ అబ్బాయి వెంబడి ఉండి నేను అమ్మ మళ్ళీ ఇట్లా అబ్బాయి నిలబడ్డాడు, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇప్పుడు ఏదైనా పరంగా కానీ గ్రామస్తులకు మొత్తం అందరికీ తెలుసు, బాబా కొడుకు ఈ విధంగా చదువుతున్నాడు, మంచి అబ్బాయి, మంచి పేరున్న వ్యక్తి అని చెప్పేసి. చూడండి ఈ ఒక్కసారి అబ్బాయి అయితే యువ నాయకుడు ఉన్నాడు, యువకుడు ఉన్నాడు. మళ్ళీ మీరు గెలిపించుకున్నట్టయితే నేను ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ఆశ కూడా ఉంది, ఈ గ్రామానికి తోడు ఉండి మీ ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా గ్రామానికి అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి నేను వాళ్ళతో ఓటు ద్వారా నేను వాళ్ళకు విన్నపించుకోవడం జరిగింది. ఏదైతే సర్పంచ్గా నామినేషన్ వేసిన తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే మన జగన్న గారు కూడా అతనికి ఆశ్చర్యపోయింది, ఏంటి బాబా కొడుకు కూడా సర్పంచ్గా బరిలోకి దిగిండు అని చెప్పేసి అనడం జరిగింది. మళ్ళీ అతను అన్న తర్వాత అతను కూడా ఏం చేసిండంటే స్థానిక ఎమ్మెల్యే గారు మనకు చలో కోఆపరేట్ చేసి చలో మంచి ఆశ్చర్యపడినట్టు ఉండి ఖచ్చితంగా ఈ యువకుడు ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి ఆశీర్వదించిండు. మళ్ళీ దాంతోపాటు మెల్లగా మళ్ళీ విలేజ్ గ్రామానికి వచ్చేసరికి కడపకి అబ్బాయి ఏ విధంగా వెళ్తున్నాడో అతనికి తోడుగా ఉండి మళ్ళీ గ్రామంలో వాళ్ళకు అమ్మలు అక్కలు అయ్యలు అమ్మలు అని చెప్పేసి యూత్ కానీ వాళ్ళ యువకులు కానీ మళ్ళీ అమ్మలు అక్కలు అందరికీ పోయి డోర్ టు డోర్ ప్రచారంలో ఒకటేనో యువకుడు ఉన్నాడు, ఒక్కసారి ఆలోచన చేసేసి యువ నాయకుడిని మీరు గ్రామానికి ఒక సర్పంచ్గా ఎన్నుకోండి, ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది ఆ అబ్బాయి ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదో ఒక ఓల్డ్ ఏజ్కు ఒక ముసలామెకు ఒక ముళ్ళు ఇరిగితేనే అతను భరించలేకపోయి దానికి ఆ ముళ్ళును తన దగ్గరుండి తన ఆ ముళ్ళును తీసేసి మళ్ళీ హాస్పిటల్ కానీ వాళ్ళకి ఏదైనా 10 నిమిషాలు ఆప్యాయంగా పలకరించేసి ఖచ్చితంగా అవ్వ నువ్వు ఏం కాదు, ఇది నొప్పి ఏమి ఉండదు, మంచిగా ఉండు అని చెప్పేసి ఆప్యాయంగా పలకరించేవాడు. మళ్ళీ ఇదే విధంగా ఏ విధంగా అయితే ఈ అబ్బాయి ఏ విధంగా మీరు ఆప్యాయంగా పలకరిస్తున్నారో ఖచ్చితంగా మీరు ఓటేసి అతనికి గెలిపిస్తారనే నమ్మకం నాకు ఉంది అవ్వ అని చెప్పేసి డోర్ టు డోర్ ప్రచారానికి అతనికి తోడుండి మరీ ఓటు అడగడం జరిగింది. ఆ ఓటులో ఈ సమాజంలో ఇప్పుడైతే ప్రతి సమాజంలో చూస్తున్నాం డబ్బు 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 అని చెప్పేసి విపరీతంగా ఓటర్స్ డబ్బు అని చెప్పేసి తాగుడుకు బానిస అయిపోయి దానికి దీనికి ఓటు అడగడం జరిగింది. కానీ నేను మాత్రం ఒకటి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవని నాకు ఖచ్చితంగా వాళ్ళు మద్దతు ఏ విధంగా ఇచ్చారంటే ఓటు ద్వారా వాళ్ళు ఒక ఆయుధంని వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు సమాజానికి గుర్తొచ్చేలా ఈరోజు డబ్బుకు లోబడి ఉండకుండా వాళ్ళు ఖచ్చితంగా ఒక యువకుడిని వాళ్ళు ఓటేసి అత్యధిక మెజారిటీతో ఈరోజు గెలిపించినందుకు వాళ్ళకు చాలా చాలా రుణపడి ఉన్నా. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ రోజు నేను కౌంటింగ్ రోజు కూడా కౌంటింగ్లో కూర్చున్నా, ఆ కౌంటింగ్లో చూస్తే బ్యాట్ గుర్తు మా సింబల్ వచ్చింది. ఆ సింబల్ని ఒకవేళ వాళ్ళు కౌంటింగ్ చేస్తుంటే వాళ్ళు ఒక బ్యాటు అని వస్తుంటే కౌలంపేట వాళ్ళని చూసేసి ఆ సంతోషము ఆపుకోలేక కన్నీటి బొట్టే రాలిపోయినాయి. ఎందుకంటే నేను సమాజంలో ఈ యువతలో ఇప్పుడు చూస్తున్నాం మొత్తం టోటల్ ప్రపంచంలోనే మొత్తం టోటల్గా డబ్బు అనేటోళ్ళే ఉన్నారు. కానీ మా గ్రామం మాత్రము యూత్, పెద్ద మనుషులు, డ్వాక్రా మహిళలు అందరూ కలిపేసేసి ఒక యువకుడిని తెచ్చుకున్నారంటే సార్ చాలా హ్యాపీనెస్గా ఉన్నా సార్. నేను చాలా హ్యాపీనెస్గా ఉన్నా. ఖచ్చితంగా నేను మా అబ్బాయి ఏదో ఇంకా ఫ్యూచర్ లోపల ఏదో ఒక పెద్ద స్థాయిలోకి ఎదిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయండి అని అనుకుంటున్నా సార్. ఖచ్చితంగా మా అబ్బాయికి నేను తోడుగుండి నేను చేసే దానికంటే కూడా మా అబ్బాయి ఒక 2 ఇంతలు ముందుకు పోతున్నాను. సర్పంచ్గా నామినేషన్ వేసిన 9-7 ఏళ్లతో ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత నాకు ఈ సర్పంచ్లో ఏం లేదు, ప్రజాసేవే నా అంకితం అని చెప్పేసి భావించి నేను ముందుకే సాగిన. మళ్ళీ నా ఫ్యామిలీ కూడా సరే ఈరోజు కౌలంపేటలో ఈ గ్రామస్తులు మహిళలు కానీ యువకులు కానీ ఏదైనా సరే నా కోఆపరేషన్ వాళ్ళకు ఖచ్చితంగా ఎల్లవేళలా ఉంటుంది కూడా. ఇప్పుడు స్థానికంగా ఇప్పుడు మన ఎలక్షన్లు కూడా ఇప్పుడు అబ్బాయి ఏదైతే గెలవడం కూడా జరిగింది.
ఇంకా ఇంకా ఏదైతే ఉన్నదో మా సేవ, మా కుటుంబం మాత్రం మొత్తం టోటల్గా మా భార్య కానీ నా అబ్బాయి కానీ మొత్తం జీవితంలోనే ఖచ్చితంగా మా గ్రామానికి అంకితం చేస్తామని చెప్పి కూడా మేము ఫ్యామిలీస్ మేము రుణపడి ఉంటాం మా గ్రామానికి అని చెప్పేసి కూడా మేము కంకణం కట్టుకున్నాం సార్ ఈరోజు. మీరు యువ నాయకుడు, ఇప్పుడు రాజకీయం అని అంటే రాజకీయాల్లో కొన్ని పథకాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు అని చెప్పేసి అని, సంక్షేమ పథకాలు ఇవన్నీ మీకు తెలుసా లేకుంటే మీకు తెలియదా? ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి మాత్రం అన్నీ తెలుసు సార్. ఇప్పుడు వాళ్ళు చేసిన ఇప్పుడు ఆసరా పెన్షన్ అని, మిషన్ భగీరథ అని, రైతు బంధు, రైతు బీమా, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, అలాంటివన్నీ తెలుసు సార్ ఇప్పుడు. ఎందుకంటే అవి మేమే గతంలో కూడా అవి ఉండే స్కీమ్స్, అవన్నీ మేము ప్రజల దగ్గర వెళ్ళి ఆ స్కీమ్స్ గురించి వివరించి, ఎవరికైతే పెన్షన్స్ వస్తలేవో వాళ్ళ గురించి, వాళ్ళ ఏమేమైతే డాక్యుమెంటేషన్ అవసరం ఉన్నదో ఆ డాక్యుమెంట్ తోటి మనం అధికారులకు అప్పగించడం జరిగింది. వాళ్ళు కూడా ఆ పెన్షన్ రావడంతో చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు వాళ్ళు కూడా. అంటే ఇంత చిన్న వయసులో మీకు ఇట్లా ఈ సంక్షేమ పథకాల గురించి, రాజకీయం గురించి ఇది ఎలా వచ్చింది? అంత కారణం ఏంటి దీనికి? మా నాన్నగారు అండి మెయిన్గా. ఎందుకంటే ఆయన కూడా నాకు చాలా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు చిన్నప్పటి నుండే. ఇప్పుడు ప్రజలకు ఒక సేవ చేసిన తపన నాలో ఉంది. ఆ తపన చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్. నేను మా నాన్నగారితో తిరిగేటప్పుడు ఏదైతే ప్రజలు మా నాన్నగారిని కానీ నన్ను కానీ ఏదైతే పలకరించడం జరిగిందో, అంటే ఆ పలకరించడంలోనే ఆ హ్యాపీనెస్ ఉంది. అంటే అంత మంచిగా పలకరించే వాళ్ళు మమ్మల్ని. ఆ పలకరించడంతో కూడా నాకు ఒక ఫీల్ వచ్చేసింది, ఏదో ఒకటి వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి. అందుకోసమే వాళ్ళకు ఈ కేసీఆర్ గారి పథకాలు అది ఇది అని వాళ్ళకు దగ్గర తీసుకుపోయి అది వర్ణించడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు పథకాల గురించి చెప్తున్నారు, బాగానే ఉంది. మీరు చేసిన సేవ గురించి చెప్తున్నారు, అది బాగానే, ఎవ్రీథింగ్ ఓకే, పర్వాలేదు. కానీ రేపు మరి గ్రామ అభివృద్ధి కోసము, గ్రామ అభివృద్ధి కోసం కావాల్సిన దానికి ఫండ్స్ కానీ, దానికి సంబంధించిన పంచాయతీ సంబంధించిన డాక్యుమెంటేషన్స్ కానీ, వీటన్నిటి గురించి మీకు తెలుసా? పొలిటికల్ సైన్స్ చేసేది ఎందుకు సార్? అవన్నీ తెలుసుకోవడం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నాను. ఓకే ఓకే, మీరు రాజకీయాల్లోకి తెలుసుకోవాలని పొలిటికల్ సైన్స్ చేస్తున్నారు అన్నమాట. అవును. సరే, ఇదంతా పక్కన పెడదాం. రేపు మీ గ్రామానికి ఏ అభివృద్ధి పనులు చేస్తున్నారు? కేసీఆర్ గారు చెప్పినట్లు ఇంటింటా నల్లు మార్చి వరకు చేస్తా అన్నారు కదా, అది మాత్రం చేసేస్తా. ఫస్ట్ మా గ్రామంలో ఏ ఒక్క రోడ్డు కూడా వీధి లైట్లతోటి లేకుండా ఉండదు. అన్ని దీపాలతోటి నిండి ఉంటుంది. మూడవది ఒంటరి మహిళల పెన్షన్, వృద్ధుల పెన్షన్ అందరికీ అందేలా కృషి చేస్తాను. నాలుగవది అన్ని రోడ్లు క్లీన్గా చేపిస్తాను. అంటే గ్రీనరీగా ఇంటింటికి ఒక చెట్టు నాటిస్తాను. ఇంకొకటి ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో అభివృద్ధి పనులు ఉన్నాయండి. మహమ్మద్ బాబా గారు తన కుమారుడు ఈరోజు విజయం సాధించినందుకు తన సంతోషాన్ని ఏ విధంగా ఎలా చెప్పాలో నేను వ్యక్తం చేసుకోలేకపోతున్నాను. కానీ చాలా సంతోషంగా ఉంది మా బాబు గెలవడం. మా బాబు గెలవడానికి కారణము అనేది నేనని చెప్పను, నాకు ఉన్నవారని చెప్పను. మా బాబుని ఆశీర్వదించింది ఈ గ్రామ ప్రజలే. మా బాబుకి మద్దతు ఇచ్చి ఆశ్చర్యపోయింది శాసనసభ్యులైన జగ్గారెడ్డి గారే. వాళ్ళందరి ద్వారానే ఈరోజు విజయం సాధించడం అనేది జరిగిందని TV11 న్యూస్తో వాపోవడం జరిగింది. ఇది ఈ సంగారెడ్డి డిస్టిక్లో మొదటిసారిగా చూస్తున్న యువ నాయకుడు 21 సంవత్సరాల్లో వస్తుంది. తన తండ్రి మాటల ప్రకారంగా చూస్తుంటే శాసనసభ్యులైన జగ్గారెడ్డి గారి మద్దతుతోని, గ్రామ పెద్దల మద్దతుతోని, వాళ్ళ బాబు చేసిన చిన్న చిన్న సమాజ సేవలు, వృద్ధులకు సంబంధించిన కానీ, పిల్లలకు సంబంధించిన విషయాల్లో కానీ, యువకులకు సంబంధించిన విషయంలో కానీ ముందుండి తను వెళ్ళి చేశారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ ఆశీర్వదించారని చెప్పేసి అని TV11 న్యూస్తో వాపోవడం జరిగింది. TV11 న్యూస్ రిపోర్టర్ లక్ష్మణ్ కుమార్, సంగారెడ్డి.